మీద మాట్లాడదాం. నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది. నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తింటా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసిండ్రు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు. మీరు మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని, నీ దోపిడిని కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి. నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. నువ్వు రేపు ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పాలి. రేపు ప్రజలు నిన్ను తప్పకుండా ఇప్పటికే నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. పోలీసులను అడ్డం పెట్టుకొని పారిపోతున్నారు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. రోడ్డుకు అడ్డం కారుకు అడ్డం నిలబడి పట్టుకొని అడుగుతూ ఉంటే పోలీసులను పెట్టుకొని పారిపోతూ ఉన్నారు. రేపు ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం. మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలే ఇచ్చిపెట్టాం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నీ 6 గ్యారెంటీల అమలు మీద, నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం. మాది ఉద్యమ పార్టీ, రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం, కార్యకర్తలం. మాకు త్యాగాలు తెలుసు, మాకు పోరాటాలు తెలుసు. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పిండ్రు. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు, మేము భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు. ఇట్లయిందట అట్లయిందట, లోపలనో ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐ యామ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగిన, నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీక్లు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి